ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువుకు చెందిన ఉప్పు వెంకట చలపతి అను చికెన్ వ్యాపారిని ఈ నెల 24వ తేదీ తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వెంటనే స్పందించిన కొత్త చెరువు సిఐ రాజా రమేష్ తమ సిబ్బందితో కలిసి గంటల కాల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసు పూర్తి వివరాలను ఈరోజు కొత్త చెరువు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పుట్టపర్తి డీఎస్పీ వాసుదేవన్ వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చలపతి కిడ్నాప్కు కారకులైన 8 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఒక మైనర్ బాలుడు ఉన్నట్లు పేర్కొన్నారు. వీరందరినీ ముదుగుబ్బ మండలం రాళ్ల అనంతపురం క్రాస్ వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన ఒక కారు, ఒక ప్లాస్టర్, 8 సెల్ ఫోన్లు, 1800 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ కేసులో ఇంకా 3 ముద్దాయిలు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని అన్నారు. వెంకట చలపతికి వరుసకు బావమరిది అయ్యే పెనుగొండకు చెందిన భానుచందర్ తన మిత్రులతో కలిసి కేవలం డబ్బు కోసమే ఈ కిడ్నాప్కు ఒడికట్టారని తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో పాల్గొన్న కొత్త చెరువు సిఐ రాజా రమేష్ మరియు హెడ్ కానిస్టేబుల్ జగదీష్, కానిస్టేబుల్ ఉదయ్, రంజిత్, శ్రీనివాసులు, హనుమంతు, మారుతి, లక్ష్మణ్లను జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, డిఎస్పీ వాసుదేవన్ అభినందించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొత్త చెరువు పోలీస్ స్టేషన్లో మనకు ఇటీవల కాలంలో ఒక కిడ్నాప్, కొత్త చెరువు టౌన్లో కిడ్నాప్ కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కిడ్నాప్ గురైన వ్యక్తి చికెన్ సెంటర్ పెట్టుకొని చలపతి అనే వ్యక్తి, వెంకట చలపతి అని, వాళ్ళ కుటుంబ సమస్యలు, తర్వాత ఈ డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇందులో ముద్దాయిలు వాళ్ళ బామార్ది, అతని పేరు చంద్ర అలియాస్ బాలు అలియాస్ భానుచందర్, వయసు 32 సంవత్సరాలు. ఇతను పెనుగొండలో ఉంటాడు. చిన్న పంచర్ షాప్, మెకానిక్ షాప్ పెట్టుకొని బతుకుతుంటాడు. ఇతను పెనుగొండలో ఉన్న తన మిత్రులు, తర్వాత పులివెందుల్లో పొద్దుటూరులో ఉన్న బంధువులతో కలిసి పక్కాగా ప్రణాళికాబద్ధంగా ఒక వేసుకున్న ప్లాన్ ప్రకారం రక్కీ నిర్వహించి వీళ్ళందరూ కూడా జల్సాలకు అలవాటు పడి ఎలాగైనా డబ్బులు సంపాదించాలా అనే దీంతో వాళ్ళకి బావ వరుస అయినటువంటి ఈ మన వెంకట చలపతి గారి దగ్గర డబ్బు ఉందని, అతనుకున్న వీక్నెస్ని కూడా క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో తెల్లవారుజామున అతను 4 గంటలకు ఇంటి బయటికి రాగానే 2 వాహనాలని ఉపయోగించి, కార్లను ఉపయోగించి అతన్ని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళడం మీకు అందరికీ తెలిసిన విషయమే అది. ఇందులో భాగంగా వెంటనే కొత్త చెరువు పోలీసు వాళ్ళు, సిఐ గారు, రాజా రమేష్ గారు, ప్రెస్ సోదరులు అందరూ కూడా అలర్ట్ అయ్యి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏ రకంగా విజువల్స్ కానీ, లేకపోతే సీసీ కెమెరాలకు సంబంధించిన విజువల్స్ కానీ, మనకున్న ఇన్ఫర్మేషన్ కానీ, పత్రికా సోదరులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి అన్ని పక్కల అలర్ట్ చేసి ముదిగుబ్బ పోలీసులు సహాయ సహకారాలతో ఒక కారుని, అనుమానాస్పదంగా వస్తున్న కారుని నిలిపి అందులో విచారణ చేస్తే అక్కడ ఈ కిడ్నాప్కి సంబంధించిన వాహనమే ఆ వ్యక్తులు ముద్దాయిలే అని చెప్పి తెలవడం జరిగింది. ఈ విషయంలో వెంటనే పోలీసు వాళ్ళు ఇంకా అరెస్ట్ చేస్తారు, పట్టుకుంటారనే ఉద్దేశంతో కిడ్నాప్కు గురైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని అక్కడ డ్రాప్ చేసేసి ఒక కారు మిస్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళిపోయింది. ఇంకొక కారులో ఉన్న వ్యక్తుల్ని తీసుకొని వెంటనే కొత్త చెరువు సీఏ గారు వాళ్ళ సిబ్బంది ఇంట్రాగేషన్ చేసి ఈ కేసుని ఛేదించారు. వితిన్ అవర్స్లోనే 1 అవర్లోనే ఈ కేసును ఛేదించడం అయింది. ఇలాంటి పునరావృతం కాకుండా ప్రజలు కానీ, పత్రికా విలేకరులు కానీ ఇంకా మిగతా అలాంటివి జరగకుండా ఉండే దాంట్లో వీళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా పబ్లిక్లో కూడా అవేర్నెస్ మీ ద్వారా కలిగించాలని కోరుకుంటున్నాను. అదే రకంగా వీళ్ళ దగ్గర నుంచి ఒక కారుని ఇప్పటికైతే కన్నా 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ వద్ద నుంచి ఒక కారు, ఒక ప్లాస్టర్, దీంట్లో అదే రకంగా 8 సెల్ ఫోన్లు, అదే రకంగా కంప్లైంట్కి సంబంధించిన సెల్ ఫోన్ని, తర్వాత క్యాష్ 1800 రూపాయలని ఈ ముద్దాయిల దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏంటి అలర్ట్ చేసుకొని ముదిగుబ్బ పోలీసులను అలర్ట్ చేసి జిల్లాలో నలుమూలల వాళ్ళని అలర్ట్ చేసి మాకు తగిన సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెంటనే ఈ కేసు ఛేదించడానికి మా సార్ యొక్క సూచనలు చాలా ఎంతగానో ఉపయోగపడినాయి. ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా కొత్త చెరువు సిఐ గారు రాజా రమేష్ వాళ్ళ సిబ్బంది చాలా యాక్టివ్గా వర్క్ చేసి దీని మీద ఇన్ఫర్మేషన్తో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయంలో కొత్త చెరువు సిఐ గారిని, వాళ్ళ సిబ్బందిని మా ఎస్పీ గారు అప్రిషియేట్ చేయడం జరిగింది. వీళ్ళకి దీంట్లో పార్టిసిపేట్ చేసిన సిబ్బందికి అందరికి కూడా క్యాష్ రివార్డులు ప్రపోజల్ చేయమని చెప్పడం జరిగింది. అది ప్యూర్లీ డబ్బుల కోసము అతన్ని బంధువు అయినవి కూడా చూడకుండా
వీళ్ళందరూ ప్రణాళికాబద్ధంగా కిడ్నాప్ చేయడం జరిగింది, కానీ సక్సెస్ కాలేదు అది. ఇందులో ముఖ్యంగా కీలక పాత్ర మన ప్రెస్ సోదరులు కూడా ఉంది, వాళ్ళని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. దీన్ని చాకచక్యంగా పట్టుకొని వీళ్ళందరినీ కూడా ఈరోజు మనకు ప్రొడ్యూస్ చేస్తున్నాము. దీంట్లో ముగ్గురు ముద్దాయిల్ని ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. వాళ్ళని కూడా వీళ్ళని తొందరలో అరెస్ట్ చేసి ఇంకో వాహనం కూడా సీజ్ చేయాల్సి ఉంది. అది కూడా సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మంచి మెసేజ్. మనం కానీ ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఓవర్ నైట్ మనము డబ్బులు సంపాదించాలి